మన ప్రభు యేసు ప్రభు నామములో వందనాల ప్రసన్న. నా పేరు అనిత, ఊరు గుంటూరు, వయసు 36 అని నా ప్రశ్న. యెషయా గ్రంథం 19:24లో ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా నుండును అని ఈ వచనము నెరవేరిందా వివరించగలరు? ఓకే, చదువుదాం ఆ మాట ఏంటో. యెషయా గ్రంథం 19:24 వచనంలో భవిష్యత్తును గురించి దేవుడు రాయించాడు ప్రవక్తల గ్రంథాల్లో. ఏమని? యెషయా గ్రంథము 19:24 వచనం ఏమనుంది? ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు, అంటే ఆ రోజు ఐగుప్తీయులు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనాంగమై భూమి మీద ఆశీర్వాదానికి వీళ్ళు కారణముగా ఉంటారు అన్నాడు. ఆశీర్వాదానికి కారణంగా ఉండే జనాంగం ఇశ్రాయేలు జనాంగము. దేవుడు వాళ్ళు చేసిన వాగ్దానం. ఎందుకంటే అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి, అబ్రహాంకి ఏమని మాట ఇచ్చాడు? నాయన, నీ సంతానాన్ని ఇసుక రేణువులుగా చేస్తాను, ఆకాశ నక్షత్రాల్లా విస్తరింపచేస్తాను, భూమి మీద పెద్ద జనంగా ఇది చేస్తాను, నీ వంశాన్ని నేను అభివృద్ధి పరుస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంకి. మరి ఆ ఇచ్చిన మాట నెరవేర్పు ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? ఆ రోజున్న జనాంగాల్లో ఐగుప్తీయులు చాలా ఎక్కువ మంది. ఎందుకు ఈజిప్షియన్స్ ఎక్కువ? నాగరికత మొదట అక్కడే ప్రారంభమైందండి. పిరమిడ్స్ కట్టడం మీకు తెలుసు. అంటే టెక్నికల్గా వాళ్ళకున్న సంస్కృతి కావచ్చు, లేదంటే విజ్ఞానం కావచ్చు. ఎప్పుడో ఇంచుమించు 4000 సంవత్సరాల క్రితం, నేటికి 4000-5000 సంవత్సరాల క్రితమే గీజా లాంటి పిరమిడ్ని వాళ్ళు కట్టగలిగారు. అంటే ఏంటి అప్పటికున్న వాళ్ళకి టెక్నాలజీ? ఈజిప్ట్లోనే ఉంది అది. అత్యంత ప్రాచీనమైన పిరమిడే గీజా పిరమిడ్. ఆ గీజా పిరమిడ్ క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాలు కట్టబడిందండి. అంటే ఇప్పటికి సుమారు 5500 సంవత్సరాల క్రితం దాన్ని నిర్మించారు. మరి అంతకాలం క్రితం వాళ్ళు నిర్మించారు అంటే ఈజిప్షియన్స్ యొక్క టెక్నాలజీ ఏంటి, వాళ్ళ జ్ఞానం ఏంటి? ఆ రోజు విస్తరించిన వాళ్ళు వాళ్ళే. అందుకే వెలసిల్లిన నాగరికతలలో నైలు నది నాగరికతే ప్రథమమైనది, మొదటిది. మనకు తెలుసు ప్రపంచ చరిత్రలో ఫస్ట్ సివిలైజేషన్ ఏది అని అంటే ఈజిప్షియన్ సివిలైజేషన్ అని అంటాం, లేదా రివర్ నైల్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. అంటే నైలు నదీ ప్రాంతంలో వెలసిన నాగరికత అని. ఆ నాగరికత ఎందుకు వెలసిల్లింది అంటే ఆ రోజున భూభాగం అలాంటిది. ఆఫ్రికా మధ్యధరా సముద్రానికి దిగువ భాగంలో అది ఖండం. ఆఫ్రికా అంతా ఖండం, పెద్ద ఖండం అది. ఏమండి? ఆ ఆఫ్రికా ఖండంలోనే ఉన్నది ఈజిప్టు. అక్కడ ఉన్నదే పారే సస్యశ్యామలమైన నైలు నది. ఆ నైలు నది దగ్గరే విలసిల్లిన నాగరికత, తొలి నాగరికత. కనుక ఐగుప్తీయులు చాలా బాగా విస్తరించారు. చివరికి ఇశ్రాయేలు కూడా ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళి తలదాచుకునే పరిస్థితి, కరువు వచ్చింది కదా. అలాంటప్పుడు యాకోబు, అతని పిల్లలు, కుటుంబం అందరూ కూడా ఎందుకు ఐగుప్తుకు వెళ్ళాలి? ఎందుకంటే ఆ రోజు వాళ్ళకున్న రాజ్యం కావచ్చు, లేదంటే వాళ్ళకున్న సంపద కావచ్చు, వాళ్ళకున్న జనబలం కావచ్చు. ఏమంటే పిరమిడ్ కట్టడం చిన్న విషయం కాదు కదండి. ఎంత జనం ఉండాలి, ఆ కట్టిన జనం అంత పెద్ద పెద్ద రాళ్ళు అంత పైకి తీసుకుని వెళ్ళి ఎలా పెట్టాలి, ఇదంతా వాళ్ళకు తెలుసు. దీనికి కారణం వాళ్ళ జనసాంద్రత, మరి ఏమంటారు, జన సమర్థత. ఎక్కువ మంది జనాంగాలుగా వాళ్ళు ఉన్నారు. కనుక ఆ రోజు ఇశ్రాయేలును పోలుస్తూ ఐగుప్తీయులు అన్నాడు. రెండోది అష్షూరీయులు వల్లే అన్నాడు. అష్షూరీయులు అంటే బబులోను సామ్రాజ్య కాలంలో ఏమండి మాదీయులు, పారసీకులు వీళ్ళంతా వచ్చారు కదండి. వాళ్ళు ఎవరనుకున్నారు? వాళ్ళంతా విలసిల్లిన చాలా పెద్ద సామ్రాజ్యం. అలాగే అష్షూరీయులైన వాళ్ళు ఆ రోజు పెద్ద జనాంగంగా ఉండేవాళ్ళు. ఈ మాట చెప్తున్నప్పటికీ అటు అష్షూరీయులు కానవచ్చు, అంటే ఉత్తర భాగంలో, దక్షిణ భాగంలో ఆఫ్రికా ఖండంలోని ఐగుప్తీయులు కావచ్చు, వీళ్ళు పెద్దగా విస్తరించిన జనాంగాలు. కనుక ఆ రోజు విస్తరించిన జనాంగాలను చూపించి దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు. ఏమని? ఇప్పుడు చదువుతాం మాట. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలీలు 3వ జనమై అంటున్నాడు. 3వ జనం అంటే అతిపెద్ద జనాంగాలు వాళ్ళే. ఒకప్పుడు భారతదేశంలో, క్షమించండి, ప్రపంచ దేశాల్లో హయ్యెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఏదనంటే చైనా అని చెప్పేవాడు. ఇప్పుడు భారతదేశం మొదటి స్థానానికి వచ్చేసింది. అంటే జనములో, జనాభా లెక్కల్లో, జనసాంద్రతలో మన దేశం మొదటి స్థానానికి వెళ్ళిపోయింది.
మొదటిది మనదే, జనాంగంలో మొదటిది. రెండోది చైనా. ఏమండి? ఇక ప్రపంచ దేశాల్లో నమ్మిన వాళ్ళని బట్టి ఆలోచిస్తే క్రైస్తవులు ఎక్కువ. రెండో స్థానంలో ఉన్నవాళ్ళు ఏమండి? ఇస్లాం వాళ్ళు. అంటే సంఖ్యను బట్టి, బలాన్ని బట్టి 1, 2 అని చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా ఐగుప్తీయులు, అష్షూరీయులు వీళ్ళిద్దరూ చాలా పెద్ద జనాంగాలు. ఇశ్రాయేలు నిన్ను కూడా 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా నుండును. మరి నెరవేరిందా ఇది? ఎప్పుడు నెరవేరింది? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం యేసు ప్రభు ద్వారా నెరవేరింది. గలతీయులకు రాసిన పత్రిక చాలాసార్లు మనం చదువుకున్నాం. గలతీ పత్రికలో ఏముంది చూడండి, 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం, 16వ వచనం చదువుదండి. 16వ వచనం, 16 గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను. దేవుడు చేశాడు వాగ్దానం. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అనను. ఆ సంతానము క్రీస్తు అని చెప్పాడు. చూడండి, ఆ సంతానం ఎవరు? ఇంతకీ అబ్రహాము గారికి వాగ్దానం చేసిన ఇవ్వబడిన సంతానం ఎవరంటే క్రీస్తే ఆ సంతానం. వాగ్దాన పుత్రులు అని అర్థం. నేను చెప్పినది ఏమనగా 17వ వచనం, 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన కొట్టివేయదు అని అలా చెబుతూ ఏమంటున్నాడు? అధ్యాయం చివరికి వచ్చేస్తాం. 27వ వచనం ఏమండి? 26 కూడా చదువుతాం. 26 యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. అది యేసుక్రీస్తునందు అంటే అబ్రహాము సంతానం క్రీస్తు అయితే ఆ సంతానం క్రీస్తు అన్నాడు కదా. అబ్రహాము వాగ్దానం చేయబడిన సంతానం క్రీస్తు అయితే ఆ యేసుక్రీస్తునందు మీరు అందరూ విశ్వాసము వలన, నమ్మటం వలన దేవుని కుమారులై ఉన్నారు. మనమంతా దేవుని పిల్లలం అయిపోయాడు యేసు ప్రభువుని బట్టి. అయితే యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు 29వ వచనం, క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు, మనం క్రీస్తును నమ్ముకుంటే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వాగ్దాన ప్రకారం వారసులు అంట మనం. అంటే ఈ బుద్ధి లేని ఇశ్రాయేలీయులు చూడండి, ఆ భూభాగాల కోసం కొట్లాటండి. ఆ గాజా అనేది చాలా, గాజా స్ట్రిప్ అంటారు దాన్ని. పాలస్తీనా భాగంలోనే అదంతా యెరూషలేం ప్రాంతం. మధ్యధరా సముద్రానికి ఆనుకొని ఉన్నదే గాజా స్ట్రిప్ అంటారు. అది హమాస్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఏమంటే దానిలోనే కదండి బంకర్లు తవ్వుకున్నారు. ఇప్పుడు పాపం అంతా కూడా ఈ ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేస్తున్నారు దాని మీద. వీళ్ళు ఎంత దారుణంగా మారిపోయారంటే, అంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే అమెరికా వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. ఏం పర్లేదు, ఎందుకంటే ఇశ్రాయేలీలు అనగానే దేవుని చేత ఆశీర్వదింపబడిన జనం అని. నిజానికి అప్పుడు యేసుప్రభుని నమ్మాలి కదండి. అందులో అధిక శాతం మంది, ఎవరో కొంతమంది నమ్మారు. యేసుప్రభుని రక్షకుడుగా ఇశ్రాయేలీలు కూడా స్వీకరించారండి. అందులో బహు కొద్ది మందే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ చూడండి పొట్టు టోపీలు వేసుకుని ఇప్పుడు కూడా యెరూషలేం ప్రాంతంలో మీరు ఆ యూట్యూబ్లో వీడియోస్ని సెర్చ్ చేస్తే పొట్టిగా ఉంటాయండి, నెత్తి మీద అరకొర టోపీల్లా ఉంటాయి దానికి. అలాంటి టోపీలు వేసుకుని తిరుగుతుంటారు. అంటే అమెరికా వాళ్ళకి సపోర్ట్. పోనీ అమెరికా ఏమర్రా మీరు ప్రభువుని నమ్మొచ్చు కదా, మేమంతా యేసు ప్రభుని స్వీకరిస్తున్నాం, మరి మీరు స్వీకరిస్తారా అంటే, మేము స్వీకరించాం. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన మెస్సీ కాడు. మా మెస్సీ ఇంకా రాబోతున్నాడు, వస్తాడు. ఎందుకంటే ఇగో ప్రవక్తల గ్రంథాలు ఎప్పుడెప్పుడో యెషయా గారు, ఇర్మియా గారు ప్రవక్తలు రాసిన మాటలన్నీ పట్టుకొని ఇంకా మాకు మెస్సీ వస్తాడని అదిగో ఆ వేలింగ్ వాల్ అని ఒకటి ఉంటుందండి, ఒక గోడ యెరూషలేములో. ఆ గోడ తట్టు చురుగు ప్రార్థనలు చేస్తుంటారండి పిచ్చి సన్నాసులు. నమ్మిన అక్కడ ఉన్న జ్యూస్ నుంచి లేదా ఇశ్రాయేలీల నుంచి క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఉన్నారు. ఆరాధనలు చేసి గుడుల్లో ప్రార్థనలు చేసుకుంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ అధిక శాతం మంది యూదులుగానే పిలువబడుతూ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ గోడ తట్టు తిరిగి, అంటే ఆ యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థనలు చేయటం. ఎవరికి ప్రార్థన చేస్తారు వాళ్ళు? యేసుప్రభువుకు కాదండి, యెహోవాకు ప్రార్థన చేస్తారు. ఎందుకు? మెస్సీని మాకు పంపు, మేము తీసుకెళ్ళిపోతాం. ఆయన వస్తే, మెస్సీ వచ్చేసాడు రా, మీరు చంపేశారు రా. అదే కదండి అపోస్తుల కార్యములు మొదలుకొని పత్రికలన్నీ కూడా మనం చదివితే
ఇంచుమించు పత్రికలు రాసిన వాళ్ళందరూ కూడా పేతురు గారు కానీ పౌలు గారు కానీ ఇవే చెప్తారు, మీరు చంపేశారా ప్రభువుని, మీరు చంపేశారు. రక్షకుడు జీవాధిపతి మీ మధ్యకు వచ్చాడు, కానీ మీరు ఆయన నమ్మలేదు. ఇవన్నీ వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చారు. అంటే భూభాగాల కోసం తగువులు. ఎందుకండి భూభాగం? వాగ్దానం చేశాడు, వాగ్దానం చేశాడు, వాగ్దానం చేశాడంటే అసలు అమెరికా వాళ్ళు ఆ విషయంలో వాళ్ళని సమర్థించడం ఎంతవరకు సబబు చెప్పండి. సరే, హమాసు వాళ్ళు దుర్మార్గులు. ఏమంటే హమాసు వాళ్ళు చాలా దుర్మార్గులు, క్రూరమైన వాళ్ళు. ఎందుకంటే పీకలు కోసేవాళ్ళు, నరహంతకులు. వాళ్ళు నరహంతకులు అయితే నువ్వు ఆపరేషన్ చేసి ఆ నరహంతకుల దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ కిందన, ఏమంటే హాస్పిటల్ కింద బంకర్లు కట్టారటండి. హాస్పిటల్ కింద బంకర్లు కడితే నువ్వు డైరెక్ట్గా ఎవరినో కొంతమంది ఒక టీముని పట్టుకెళ్ళి, ఏదో బ్లూ ఆప్స్ టీమో రకరకాల టీమ్స్ అనే స్వాట్ టీమో ఏదో చెప్తుంటారు కదండి, నువ్వు టీముల ద్వారా సొరంగాల్లోకి వెళ్ళి వాళ్ళని చంపాలి. కానీ అమాయకులైన ప్రజల పైన వాళ్ళు ముందు జాగ్రత్తగా ఏం చేశారంటే, సివిలియన్స్ అంటే సామాన్యులైన వాళ్ళకి హాస్పిటల్ కింద వాళ్ళు కట్టుకున్నారు, బంకర్లు తవ్వుకున్నారు. హాస్పిటల్ ఎవరు ఉంటారండి? వైద్యులు, రోగులు, అధిక మంది రోగులు ఉంటారు. వాళ్ళేదో రోగాల కోసం ఇబ్బందుల కోసం హాస్పిటల్లో ఉంటే దాని కింద ఏమండి ఈ తీవ్రవాదుల లాంటి బంకర్లు కట్టుకొని లాన్ తలదాచుకుంటే హాస్పిటల్ని పేల్చేస్తారా? ఇజ్రాయెల్లో హాస్పిటల్ని పేల్చారండి. ఇది ఎంతవరకు సమంజసం? అంటే ఇది ఇశ్రాయేల్ చేసిందంతా రైట్ అని కాదు, ఎవరు చేసినా నరహత్యే. యేసుప్రభు దాన్ని అంగీకరించలేదు. మరి అమెరికా వాడు చేసేది ఏంటి? కుట్ర రాజకీయం. ఏమనంటే ఇశ్రాయేల్ జనాంగం అండి, దేవుని ప్రజలండి, వాళ్ళందరి కోసం మేము సపోర్ట్ చేస్తామండి. మరి యేసుప్రభు నమ్మకపోయినా సపోర్ట్ చేస్తారా? వాళ్ళు యేసుప్రభుని స్వీకరించకపోయినా వాళ్ళు సపోర్ట్ చేస్తారా? అవును, సపోర్ట్ చేస్తాం. అంటే అమెరికా ఎంత కళ్ళు మూసుకొని ఉందో చూడండి. మరి అమెరికాలో ఉన్న పాస్టర్లు ఏమని చెప్తున్నారా? ఏం చెప్పాలి? ఒరే, వాళ్ళంతా కూడా బైబిల్కు విరుద్ధంగా ఉన్నారు, మీరు వాళ్ళని సమర్థించకండి, యేసుప్రభుని నమ్మమని చెప్పండి. అంతే కదా. అమెరికా క్రిస్టియన్ కంట్రీకి ఏం చెప్పాలి? ఇజ్రాయెల్స్తో ఏం చెప్పాలి? ఇదిగోండి ప్రభు, యేసుప్రభు నిజమైన లోకరక్షకుడు, ఆయనే మెస్సియా, మీరు ఆయన నమ్మండి అని అమెరికా చెప్తే వెందండి ఇజ్రాయెల్? ఎందుకు వెంద? చిన్ని దేశం అండి ఇజ్రాయెల్, చిన్నిది. ఈరోజు అంత వెర్రవీగిపోవడానికి కారణం ఏంటంటే అగ్రరాజ్యంగా ఒక ఆస్ట్రేలియా, ఒక గ్రేట్ బ్రిటన్, ఏమండి ఒక అమెరికా మా వెనక ఉన్నాయి. ఎందుకంటే మేమేదో ఆశీర్వదింపబడిన జనాంగము, మాకు మాత్రమే ఆశీర్వాదాలు ఉన్నాయి, మేము మాత్రమే ప్రత్యేకమైన జనాంగం అనే ఒక అపోహలో ఉన్నారు వాళ్ళు. నిజానికి ఇక్కడ లాజికల్గా మాట్లాడాలంటే ఆశీర్వాదింపబడిన జనం మీరు ఒక్కరే కాదు. యేసుప్రభు మీ సంతానం అయితే, ఎందుకంటే యేసుప్రభు వాళ్ళను కదా పుట్టాడు, యేసుప్రభు మీ సంతానం అయితే ఆ యేసుప్రభుని మనం ఒక అన్యజనులుగా, భారతీయులుగా మనం నమ్మినందుకు మనం కూడా అబ్రహాముకు వారసులు, అబ్రహాము సంతానం అయిపోయాం. మరి దేవుడు వాగ్దానం చేసి ఆ భూభాగాన్ని ఎవరికి ఇచ్చాడు? అబ్రహాంకి ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనకు కూడా ఆ భూభాగంలో షేర్ ఉందా? లీగల్గా మాట్లాడాలంటే మనం కూడా అక్కడికి వెళ్ళరే నా వాటా ఎదురా అని మనం అడగాల. నిజానికి మనం ప్రపంచంలో ప్రభువుని నమ్మిన క్రైస్తవులందరూ యెరూషలేముకి వెళ్ళి మాకు కూడా ఈ పాలస్తీనా భూభాగం మీద మేము కూడా అబ్రహాం సంతానం కాబట్టి వాగ్దానం మాకు కూడా చెల్లుతుంది కాబట్టి మాకు కూడా అవ్వండి అంటే, ఏమండి అడుగు వేసిన నేల కూడా దొరకదండి క్రైస్తవులకి. కనీసం చిటికెన వేలు మోపిన నేల కూడా దొరకదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఉన్నారు క్రైస్తవులు. ఎంత వస్తుంది భూభాగం? ఆయన బుద్ధి ఉందా? భూభాగాల కోసం ఎందుకురా గొడవలు? అమాయకులైన వాళ్ళు చంపేస్తున్నారు. హమాస్ వాళ్ళని ప్రాంతంలో, గాజా వాళ్ళు ప్రాంతంలో హమాస్ వాళ్ళని పేరు చెప్పుకొని అమాయకులైన వాళ్ళు చంపుతున్నారు. వాళ్ళు పెట్టిపేడ సర్దుకొని ఏమన్నా అంతా కూడా పారిపోతున్నారు. వాళ్ళు మళ్ళీ కోపంతో మళ్ళీ ఇజ్రాయెల్స్ మీద బాంబింగ్ చేస్తున్నారు, స్కడ్లు మిసైల్స్ వేసుకుంటున్నారు. ఎందుకు ఈ రక్తపాతం అంతా? భూభాగాల కోసమేనా? అంటే యేసు చెప్పిన జ్ఞానం, యేసు చెప్పిన సారం ఈ ప్రపంచానికి అర్థం కాలేదు. ఏంటది? భూభాగాలు కావాలి, శాశ్వతమైన లోకంలో చోటు సంపాదించుకుంటారా నాయనని యేసుప్రభు వెళుతూ ఎంత మంచి హితోపదేశం చేశారంటే మహానుభావుడు. నేను స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను, ఇశ్రాయేల్తో కదా చెప్పాడు. యేసుప్రభు ఇశ్రాయేల్తోనే మాట్లాడాడు. మరి వాళ్ళందరితో, యూదులతో ఏం చెప్పాడు? నేను మీకోసం స్థలాలు కేటాయిస్తున్నాను. యోహాను సువార్త 14 వచ్చాయి. అక్కడ నేను మీకు కేటాయిస్తున్నాను, నేను వస్తాను, మరలా మిమ్మల్ని అందరినీ నేను తీసుకెళ్తాను. ఏమండి, నేనుండు స్థలములో మీరును ఉండులాగున ఏమంటున్నాడు? యోహాను సువార్త 14 అధ్యాయం 2వ వచనం చూడండి. ఎంత మంచి మాటలు చెప్తున్నాడు. యేసుప్రభు మాటలు ఎక్కలేదండి. ఆ రోజు వాళ్ళకి ఎక్కలేదు, ఈ రోజు ఉన్న వీళ్ళకి ఎక్కలేదు, అటు క్రైస్తవులను చెప్పుకున్న ఈ అగ్రరాజ్యాల వాళ్ళకి ఎక్కలేదు. బోధకులైన వాళ్ళు ఎవరు చెప్పడం లేదు. మళ్ళీ బైబిల్ మీద ప్రమాణం చేస్తాడు అమెరికా ప్రెసిడెంట్ మొదలుకొని.
గ్రేట్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ వరకు వీళ్ళందరూ బైబిల్ మీద ప్రమాణాలు చేస్తారు. ఎందుకు? పుస్తకం మీద ఉన్న గౌరవం, పుస్తకంలో ఉన్న మాటల మీద గౌరవం లేదు వాళ్ళకి. లేదండి, గౌరవం లేదు. అందుకే ఏమన్నాడు చూడండి, యేసుప్రభు వారు ఏం చెప్పారు? బ్రతుకున్నప్పుడు ఏం చెప్పారు వాళ్ళతో? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎళ్ళ మీతో చెప్పదును, మీకు స్థలము సిద్ధపరుచుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. అంటే అక్కడ స్థలం ఉందారా? అక్కడ స్థలం ఉంది. ఆ స్థలం మీరు లెక్క పెట్టలేనంత, అనుభవించిన తరగలేనంత. ఎందుకురా ఈ గాజాల కోసం, ఈ చిన్న చిన్న యెరూషలేము భూభాగాల కోసం, మొక్కల కోసం ఎందుకురా కొట్టుకుంటారు? కొట్టుకోకండి అని చక్కటి హితోపదేశం చేశాడు. వింటారా? ఎప్పటికీ ఎంత చెప్పినా భూభాగాల కోసం పిచ్చున్నోళ్ళు లేరా? వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడతారు? మనలోనే భూమి మీద పిచ్చున్నోళ్ళు చాలామంది ఉంటారు. ఏమండి, ఒక అడుగు స్థలం కోసం గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఒక అడుగు స్థలం, 6 అడుగు స్థలం కోసం గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. 100 గజాల స్థలం కోసం, 50 గజాలు, 20 గజాలు, 10 గజాల స్థలం కోసం కూడా గొడవ పెట్టుకుంటారండి. ఏం సాధిస్తారు దానివల్ల చెప్పండి? వెళ్ళిపోతూ జాన్సన్ గారు నిజంగా మంచి పాటే రాశారు కదండి. పరలోకంలో మీ స్థలం ఎంతో చూసుకోండిరా, ఎకరాలు భూములు ఎందుకురా. నిజంగా అండి, మంచి పాట కట్టాడండి ఆయన. ఎంత అర్థవంతమైన పాట కట్టాడండి. ఈ స్థలాల కోసం గొడవలు ఎందుకర్రా? ఆ మహాలోకం ఉంది, అనుభవించడానికి అనుకూలమైన లోకం, మన ఆత్మలో నివసించే యోగ్యమైన లోకం. ఆ లోకంలో స్థలాన్ని సంపాదించుకోండారా. ఏమిటి? యేసుప్రభు చెప్పిన మాటలే కదా. మరి ఏం వాళ్ళ బురకెక్కవా? ఎంతసేపు దస్తావేజులు, కాగితాలు, సంతకాలు. పిచ్చి కదండి మనకి. ఏమండి? పిచ్చి కదా. ఏం పిచ్చి? దస్తావేజులు అంటే పిచ్చి, కాగితాలు అంటే పిచ్చి, ముద్రలు అంటే పిచ్చి. కాగితాలు చూసుకుని ఏం చేస్తావయ్యా? మనకు ముందున్న జమీందారులు చాలామంది ఉన్నారు, ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నొక్కేసిన వాళ్ళు. వాళ్ళకు పెద్ద గజ దొంగలండి బ్రిటిష్ వాళ్ళు. ఏమంటే ఏదో వ్యాపారం చేసుకుంటారండి ప్లీజ్ అని చెప్పి దొంగలుగా లోపలికి మంచిగా అమాయకులుగా ఏమంటే వచ్చి ఆ తర్వాత పెత్తనం చేసిన ఆ తెల్లోళ్ళంతా కూడా ఏదో పెద్ద వాళ్ళ జాగీరులాగా భూమి అంతా కూడా అంతా ఆక్రమించేసి ఇదంతా బ్రిటిష్ వాళ్ళ పాలన. వాళ్ళు వెళ్ళిపోతూ వాళ్ళ కింద జమీందారులుగా ఎవరైతే చేతులు కొట్టుకుని ఉండేవాళ్ళు వాళ్ళందరికీ ఒరే ఈ 500 ఎకరాలు తీసుకోరా, ఒరే ఈ 1000 ఎకరాలు మాగాడి నువ్వు తీసుకోరా అని అలాగే ఇచ్చేస్తే వీళ్ళంతా కూడా కాగితాల మీద పెట్టేసుకొని అబ్బా ఈ కట్టల కాగితాలన్నీ నావే. నిజంగా రిజిస్టర్ ఆఫీసులో చూసినప్పుడు ఏమనుకుంటాం? పిచ్చోళ్ళు వీళ్ళంతా రాసేసుకుంటున్నారు. ఏం రాసుకుంటారండి? ఈ 500 ఎకరాలు నావి. ఎంతమంది పోయారండి. ఇగో విశాఖపట్నంలో కొండలు కొనేసుకున్నారండి చాలామంది. పాపం రామానాయుడు ఇక్కడ కొనేశాడు, దగ్గుబాటోళ్ళు. రామానాయుడు స్టూడియోస్ కట్టేశాడు. అక్కడ హైదరాబాద్లో రామానాయుడు స్టూడియోస్ కట్టారు. అది చాలదన్నట్టు మళ్ళీ విశాఖపట్నంలో జగన్ గారు ఏదో భూమి ఇచ్చేశారు. ఏమండి? లేదా మొత్తానికి చంద్రబాబు హయాంలో మొత్తానికి భూమి ఇచ్చేశాడు. కొండలు వాళ్ళ తాత రాస్తాయన్నట్టు ఇచ్చేయడమే కదండి. రాసేసుకున్నారు కాగితాలు. నీ కొండలన్నీ మావే. చిరంజీవి గారు చాలా కొండలు కొనేశారు. ఇక్కడ పెద్ద వాళ్ళందరూ కూడా చాలా స్థలాలు ఎకరాలు కొనేశారు. వాళ్ళందరూ కొనేసుకుని ఏం చూసుకుంటారు? రామానాయుడు పోయాడు. ఏమండి? ఇప్పుడు తర్వాత ఎవరున్నారు? దగ్గుబాటులో ఎవరు ఉన్నారు కదండి. వాళ్ళ పెద్ద కొడుకు ఉన్నాడు, లేదంటే వెంకటేష్ ఉంటాడు, లేదంటే వాళ్ళ పిల్లలు ఉంటారు. కాగితాలు రిజిస్టర్ ఆఫీసులో పేర్లు మాత్రం ఉంటాయి. మనుషులు మారిపోతుంటారు, మనుషులు ఖాళీ అయిపోతుంటారు, పోతుంటారు. ఏమండి? ఎప్పటికే చూడండి ఆ వెంకటేష్ ముఖం చూడండి, ముసీల ముఖం అయిపోయింది. ఏమండి? చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఒకప్పుడు నెగనెగలాడేవాడు. టైం వెళ్ళిపోవాలి, దగ్గర పడుతుంది. ఈ లోకం ఇది కాదయ్యా బాబు. ఎన్ని ఎకరాలు చూసుకుంటే మాత్రం ఏంటి? మాకు విశాఖపట్నంలో అన్ని ఎకరాలు ఉన్నాయండి, మాకు ఇక్కడ ఇన్ని కొండల మీద ఇంత ఆస్తి ఉందండి, గొప్పలు చెప్పుకుంటుంటారు కదండి మనుషులు. మాకు బెంగళూరులో స్థలం ఉందండి, మాకు చెన్నైలో ఇల్లులు ఉన్నాయండి, మాకు హైదరాబాదులోనండి ఫ్లాట్లు ఉన్నాయండి. ఆ మాటలు చెప్పేవాళ్ళంతా పిచ్చోళ్ళు. ఎందుకో తెలుసా? ఆ కాగితాలు కాలిపోతాయి, ఆ నేలే కాలిపోతురా నాయన. ఇదంతా ఏం చేస్తానన్నాడు? భూమిని ఏం చేస్తానన్నాడు? లయమైపోతాయి, మంటలతో మండించి బూడిద చేస్తానరా, బూడిద అన్నాడు. అయినా బూడిదే కావాలి మనకి. సన్యాసులం కదా మనం, సన్యాసులకు బూడిదే కదని కావాలి. మనం కూడా మాటమాటికి ఏం కోరుకుంటాం? మాకు బూడిద కావాలి. ఒరే నువ్వు బూడిద అయిపోతావు, అది బూడిద అయిపోతుంది, ఎందుకురా నాయన వద్దు. బూడిద కానీ లోకం ఉందిరా పైన, అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడ చావు లేదు, దేవునితో ఆనందం, సంతోషం, లెక్క పెట్టలేనంత కాల పరిమితి లేదు, నో లిమిట్స్. నీ జీవిత కాలానికి ముగింపు లేదు, నీ సంతోషాలకు ముగింపు లేదు, నీ ఆనందాలకు ముగింపు లేదు, నువ్వు ఉండవలసిన లోకానికి హద్దులే లేవు. జాన్సన్ గారు అదే కదా రాశారు.
ఈ లోకానికైతే హద్దులు ఉన్నాయ్యా, కానీ పైన నువ్వు వెళ్ళే లోకానికి హద్దే లేదన్నాడు ఆయన. కనుక ఆ లోకం, ఆ స్థలం, ఆ పొలం పెద్దగా నువ్వు ఆలోచిస్తే వాటి కోసం పట్టించుకో. అంటే ఎవడికి కావాలి ఈ పొలాలు, ఎవడికి కావాలి ఈ స్థలాలు, పోనివ్వండి, నేనే పోయినప్పుడు ఇంకా ఈ స్థలాలు ఏం చేసుకుంటాను, ఈ పొలాలు ఏం చేసుకుంటాను అని మనిషి అనుకోవాలి. కానీ మనిషి అలాగ అనుకోడండి. నాది నాది నాది. మీరు అలాగ అనుకోకండి. మీకు దేవుని జ్ఞానం అర్థమైతే మీరు అనుకోవాల్సింది ఏంటి తెలుసా? పరలోకంలో నాకు స్థలం ఉందండి, చచ్చిపోయిన వెంటనే నేను అక్కడికి వెళ్ళిపోతాను, నా విల్లాలోకి వెళ్ళిపోతాను, దేవుడు నాకు సిద్ధపరిచిన దానికి వెళ్ళిపోతాను అని అనుకోవాలి. ఎవరని కూడా తెలుసా? అబ్రహాము లాంటి విశ్వాసులు కలిగిన వాళ్ళే అనుకుంటారు. విశ్వాసులకు తండ్రి కదా, అతను కొడుకు కూడా అదే నేర్పించారు. రే నాన్న టెంట్ వేసారా, టెంట్ వేసేయి. ఏ నాన్న టెంట్ వేయమన్నా, దేశం అంతా దేవుడు మనకి ఇచ్చేస్తారు కదా. వద్దురా, వెళ్ళిపోతారా, మనం అంతా వెళ్ళిపోతాం. అక్కడ ఉందరా పెద్ద లోకం, మన నాన్న కట్టించాడు రా, అక్కడ చాలా పెద్ద పెద్ద భవనాలు కట్టించాడు, దేవుడే దానికి శిల్పి నిర్మాణకుడు. అక్కడికి వెళ్ళిపోతాం బిడ్డ, ఇక్కడ మనం ఉండొద్దయ్యా. అబ్రహాముకు తన కొడుకు ఇస్సాకు అదే నేర్పించాడట, ఇస్సాకు తన కొడుకు యాకోబుకి అదే నేర్పించాడట. మనం ఒరేయ్ నేను 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 ఏమీ లేకుండా 1 ఎకరమే ఉండేదిరా, నా కొడుకుగా నువ్వు 100 ఎకరాలు చేశారా. ఏం నేర్పిస్తాడు తండ్రి? ఆ కొడుకుతో ఆడు చచ్చిపోతూ ఆడొక 50 ఎకరాలు సంపాదించి ఆడే ఉంటాడు. రే నువ్వు 500 ఎకరాలు సంపాదించేరా. ఎవరు సంపాదించినా వదిలిపెట్టి పోవాల్సిందే కదా. కానీ భవిష్యత్తు జ్ఞానం వాళ్ళకి తెలియకుండా ఏమండి, అందుకే యుద్ధాలు పోరాటాలు ఎందుకు అంటున్నాడు? దేని వల్ల మీలో యుద్ధములు పోరాటములు కలుగుచున్న యాకోబు పత్రిక 4:4 మొదటి అధ్యాయంలో. ఒరే హమాస్ వాళ్ళకి ఇశ్రాయేల్ వారికి ఎందుకురా యుద్ధం? మీ అవయవముల్లో పోరాడు. భోగేచ్ఛ. ఏంటా భోగేచ్ఛ? ఏంటా భోగం? నాకు 2 ఎకరాల స్థలం కావాలి. భోగం. స్థలం ఉంటే భోగమా? రోగం రా నాయన. స్థలం ఉంటే భోగం కాదు, చస్తావు. మనం చచ్చిన తర్వాత పూడ్చిపెట్టేది అందులోనే. 6/3. యశుప్రభు చెప్పాడు ఆ మాట. మా నాన్నగారు చిన్నప్పుడు జైశాలి గారు ఎక్కువగా ఈ ఉపమానం చెప్పేవారండి. అంటే ఇదొక స్టోరీ. ఆ స్టోరీ ఎక్కువగా ఈ సువార్తలకు వెళ్ళేటప్పుడు, పల్లె ప్రజలకు వెళ్ళేటప్పుడు ఆయన ఇదే చెప్పారు. బాగా అది నా బుర్రలో ఉంది. ఏంటో తెలుసా? ఒక స్థలం పిచ్చోడు, ఆడు ఎలాగైనా పొలాలు కొనేసుకోవాలి, ఎలాగైనా స్థలాలు కొనేసుకోవాలి, నేను ఎలాగైనా ల్యాండ్ లార్డ్ అయిపోవాలి, గొప్ప భూస్వామిని అయిపోవాలి అనే ఆశపడికి ఉండేది. మొత్తానికి ఇంట్లో ఉన్నదంతా కూడా అమ్మేసుకొని వెళ్ళి తక్కువగా ఎక్కడైనా దొరుకుతుందా అని అడిగి ఏమండి 1 ఎకరం కొనుక్కున్నాడండి. ఎకరం కొనుక్కున్నాడు, హ్యాపీగా ఉండొచ్చు కదా. ఏమీ లేనాడు, ఎకరం వచ్చిందిరా. ఎకరంలో ఏం చేస్తారో బాబు, హ్యాపీగా తిరుగు. అయినా వాడికి ఆశ చావలేదు. ఆ రోడ్డు అంటే పోయిన అడుగుతున్నాడు, బాబు ఎక్కడైనా స్థలాలు ఎక్కడైనా ఉచితంగా అమ్ముతారా, తక్కువకు అమ్ముతారా అని అడిగితే ఎవడో తగిలాడు. బాబు అక్కడ 5 ఎకరాలు ₹1,00,000 అన్నాడు. 5 ఎకరాలు 1,00,000? అబ్బా ఎంత గొప్ప భాగ్యం. అంటే ఇప్పుడు నాకు ఉన్నది 1 ఎకరమే, కానీ అక్కడికి వెళ్ళిపోతే 5 ఎకరాలు సంపాదించుకుంటాను అంటే 5 పెరుగుతాయి. కాబట్టి వెంటనే ఇది అమ్మేసుకున్నాడు, అక్కడికి పోయి 5 కొనుక్కున్నాడు. మరలా అడుగుతున్నాడు, ఎక్కడైనా పొలం ఉందా, ఎక్కడైనా తక్కువ దొరుకుతాయా అని. ఎవడో తలక మాసినోడు చెప్తుంటాడు కదండి, బాబు ఆ మూలకి వెళ్తే బాబు ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంటుందయ్య బాబు. అప్పుడు ఈ 5 ఎకరాలు అమ్మేసుకొని మొత్తానికి 10 ఎకరాలు కొనుక్కున్నాడు. అక్కడ అడగడం ప్రారంభించాడు. అక్కడ 10 ఎకరాలు అమ్మేసి ఇంకొక 20 ఎకరాలు కొనుక్కున్నాడు. 50 కొన్నాడు, 100 కొన్నాడు. 100 ఎకరాలు భూస్వామి ఇప్పుడు చాలదా? అయినా వాడు ఆశ చావలేదండి. వాడు ఆశ చావక మరలా అడుగుతున్నాడు. 100 ఎకరాలు వాడి దగ్గర ఉన్నా, బాబు ఇంకెక్కడైనా స్థలాలు తక్కువ దొరుకుతాయి అంటే, ఏవయ్యా తక్కువ దొరకడం కాదు కదా, ఫ్రీగా ఇచ్చేస్తారా అన్నాడు. ఫ్రీగా? నిజమే, ఎంత గొప్ప అవకాశం వచ్చింది అనుకొని ఆడు ఉన్న ఈ 100 ఎకరాలు అమ్మేసుకుని డబ్బు మూట పట్టుకుని బయలుదేరిపోయాడండి. ఎక్కడికంటే బాబు ఆ ఏజెన్సీలో కొండలు దాడితే లోపలికి వెళ్ళిపోలే బాబు, లోపలికి వెళ్ళిపోతే అక్కడికి ఫ్రీగా ఇచ్చేస్తారండి. అవునా? వెళ్ళాడు, మొత్తానికి డబ్బు మూట అంతా పట్టుకొని, 100 ఎకరాలు డబ్బు కదండి, ఆ మూట అంతా పట్టుకొని, బాబు ఇక్కడ మీరు ఆ పెద్దలను కలిసి ఇచ్చేస్తారట కదంటే, ఇచ్చేస్తామండి. అయితే ఒక కండిషన్ ఉందండి. ఏం లేదు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయంలోపు పరిగెట్టి ఎంత దూరం చుట్టూ వచ్చేస్తావో అంత భూమి నీదే అన్నారు. ఆహా, ఇంకా అంతకుమించిన గొప్ప భాగ్యం ఉందండి. రాత్రంతా నిద్రపోకుండా ఏమండి ఆశ పెట్టుకొని భూస్వామిని అయిపోదాం, ఎన్ని ఎకరాలు 100 ఎకరాలు చుట్టేద్దామని 100 ఎకరాలు చాలక ఏమండి తెల్లవారు లేచి బయలుదేరి పరిగెట్టడం ప్రారంభించాడండి. పరిగెట్టి సాయంత్రం వచ్చి పడిపోయి చచ్చిపోయాడు. వాడు ప్రాణం పోయింది. ఏ బాబు చాలా దూరం పరిగెట్టేసావు, చాలా ఎకరాలు నువ్వు చుట్టొచ్చేసావయ్యా, చాలా పెద్దది అని వాడిని లేపుతుంటే లెగట్లేదు. వాడి పేరు అప్పారావు అని పిలిచేవారు డాడీ. అప్పారావు వాడి పేరు. బాబు అప్పారావు అని అడిగితే లెగట్లేదట. ఏమనంటే అప్పారావు మొక్క మీద నీళ్లు కొట్టండి. మన అప్పారావు గారు కాదులేండి, అప్పారావు
అప్పారావు ముఖం మీద నీళ్లు కొట్టండి అంటే ఇంకేం అప్పారావు? అప్పారావు గారు పోయారు. బాబు మరి మూట ఆయనదేనండి, అప్పారావు గారిది ఇదంతా. మరి ఇప్పుడు సంపాదించిన ఇన్ని 100 ఎకరాలు, అబ్బో మొత్తం కొండలు కొండలు చుట్టేశాడు పొద్దునుంచి సాయంత్రం వరకు. 12 గంటలు కదండి, తెల్లవారుజాము 6 మొదలుకొని సాయంత్రం సూర్యాస్తమయంలో చాలా చుట్టేశాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అప్పారావు గారు గౌరవార్థంగా స్థలం ఇద్దామండి. మనకి ఎంత అంత వద్దు, 6x3, 6 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పు, అందులో పాతేశారండి అని యేసుప్రభు రెఫరెన్స్ చెప్పేవారు. ఏంటంటే ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకొని వెళ్ళవానికి ఏమి ప్రయోజనం? అంటే భూమి పిచ్చి చూసారా? కాగితాలు, భూములు, దస్తావేజులు వద్దర్రా. నిజంగా మీరు జ్ఞానవంతులైతే ఎప్పుడు భూముల కోసం ఆశపడకండి, దస్తావేజుల కోసం ఆశపడకండి. మీరు పరలోకపు దస్తావేజుల్లో దక్కలయ్యే వాళ్ళుగా ఉన్నారా లేదన్నది ఆలోచించండి. అదే మీకు ఆశీర్వాదం, అదే మీకు చాలా వైభోగం అంటారు దాన్ని. ఇప్పుడు అర్థం కాదండి, ఎందుకంటే మనం ఏం చూడలేదు, మన కళ్ళకంతా కూడా అంధత్వంతో ఉన్నాం. మనకి ఈ లోకం, ఈ రంగులు ఇవే కనబడుతున్నాయి. ఒక్కసారి కన్ను మూస్తే అర్థమైపోద్దండి ఆ లోకం ఉంటే ఏంటో. మనకంటే ముందు చచ్చిపోయిన వాళ్ళు చాలామంది మంచోళ్ళు ఇప్పుడు చూస్తున్నారు దూరం నుంచి, అబ్బా ఏంటి లోకం, ఏంటి అందం, మనం వెళ్ళిపోవాలి. మన రాక కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళంతా. మనం అంతా వెళ్ళిన తర్వాత దేవుడు ఒకేసారి ఎంట్రీ అందరికీ ఆ లోకంలో, పరలోకంలో. ఆ భూమిని ఎవరో దోపిడీ చేయడు, అక్కడ యుద్ధాలు జరగవు. కానీ ఇప్పుడు చూడండి, చిన్న గాజా ముక్కండి, ఆ గాజా స్ట్రిప్ కోసం అక్కడ హమాస్ వాళ్ళు ఉన్నారని, ఇదిగో ఇది మా భూభాగం అని ఇశ్రాయేలు గొడవ. ఇప్పుడు కాదండి, ఇంచుమించుకుని దశాబ్దాలుగా యుద్ధం. దీపావళి సామాన్లు అయిపోయినంతవరకు ఆపుతారు, మళ్ళీ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదలు పెడతారండి, మళ్ళీ యుద్ధం చేస్తారు. వాళ్ళకి ఎప్పుడూ కూడా నిత్యపోరు. వాళ్ళకి దేనికోసరా మీ యుద్ధం అంటే, ఇదిగో ఈ భూభాగం మాది. ఎందుకురా? అదిగో మా అబ్రహాం మా తాత ముత్తాతలకు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడా? ఒరే బుద్ధిహీనుడా, మీ తాత ముత్తాతలే ఈ లోకం మాది కాదని ఆ లోకం కోసం చూసారా? మీరేం పిచ్చి సన్నాసులు. పోనీ యేసుప్రభుని నమ్మర్లే, అబ్రహాం నమ్ముతారుగా. అబ్రహాం ఏమన్నాడు? పునాదులు గల ఆ పట్టణం కోసం ఎదురు చూస్తున్నానయ్యా, నాకు ఈ భూమి అక్కర్లేదయ్యా అని దేవుడు చెప్పాడు. ఆయన చెప్పాడే, దేవుడు ఆయన చెప్పిన మాట రాయించాడే బైబిల్లో. కానీ ఇది నమ్మరు. యుద్ధం, వేల మంది చచ్చిపోయినా పర్వాలేదు, మాకు భూభాగం కావాలి. ఈ పిచ్చి భూముల కోసం మీరు గొడవలు పడకండారా ఎప్పుడు నువ్వు. కనుక ఆ రోజు ఆశీర్వాదం ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఆశీర్వాదం వాళ్ళకి మాత్రమే కాదు, మనకి కూడా ఆయన జనాంగంగా మనకి చెందుతుంది ఆశీర్వాదం. మనం కూడా ఆయన వారసులం. కానీ మనకి అక్కడ భూభాగం వద్దు. నిజంగా అక్కడ పిలిచి యెరూషలేములో, బాబు యెరూషలేము మీకు ఇచ్చేస్తుంటే వద్దురా బాబు, దండం. పోనీ అమెరికా న్యూయార్క్ పట్టణానికి ఇస్తుంటే వద్దు. నిజంగా అమెరికా ప్రెసిడెంట్ మీకు ఫోన్ చేసి, బాబు మీకు డల్లాస్లో కానీ, టెక్సాస్లో కానీ, లేదంటే ఎక్కడ కాలిఫోర్నియాలో కానీ ఎక్కడ భూభాగం కావాలంటే అక్కడ ఇస్తానని చెప్పి అంటే ఎగిరికి గంతేసేమండి. మనకి సీఎం పేషెంట్ నుంచి కాల్ వచ్చింది అనుకోండి, బాబు మీకు ఎన్ని ఎకరాలు కావాలని. పండగ. జగన్ ఏదో భూములు ఇస్తానన్నాడని చెప్పి ఏమండి, ఎక్కడ లేనోళ్ళు ఆధార్ కార్డులు, ఈ కార్డులు, ఆ కార్డులు, మొత్తం కార్డులు పట్టుకొని క్యూలు కడుతున్నారండి. ఎందుకు? ఏదో స్థలం వస్తుందని. సరేలేండి, ఎక్కడో అద్దింట్లో ఉండడం కోసం కన్నా ఏదో ఒక దాంట్లో తలదాచుకోవడానికి ఎక్కడో ఉంటే చాలు, దాంతో సంతృప్తి పడండి. ఇది మాకు సరిపోదండి, మాకు ఇంకా కావాలండి అనే దురాశకు పోకండి. ఏది మీది కాదు. పాటల్లో చక్కగా చూపించాం ఈ ప్రపంచానికి. ఏమండి, ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే దేవుని కోసం బ్రతుకుతాం. కనుక నిజంగా ఆశీర్వదింపబడిన జనం ఎవరైతే అబ్రహాములాగా నమ్మకం కలిగి ఉంటారో, ఆ లోకం కోసం ఎదురు చూస్తారో, వారే నిజమైన అబ్రహాము సంతానం. ఇప్పుడున్న వాళ్ళు గారు భూమి మీద ఆశపడే చాలామంది ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు కూడా అబ్రహాము సంతానం కారు. క్రైస్తవులైనంత మాత్రం అందరూ అబ్రహాము సంతానం అవ్వరు. ఎవరైతే దేవుని యొక్క మనస్సును గ్రహించి ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతారో, ఆ లోకం కోసం ఎదురు చూస్తారో, ఏమనిత నువ్వు అడిగినట్లుగా వాళ్ళు ఆశీర్వాద కారణముగా ఉండే జనాంగం. ఆ ఆశీర్వాద కారణం మనమే ఈరోజు. ఆ రోజు ఇశ్రాయేలీయుల్లోంచి పుట్టుకొచ్చిన యేసుప్రభువే మనకు ఆశీర్వాద కారణం. ఆయనే పరలోకానికి మనం తీసుకుని వెళ్ళడానికి, అక్కడ స్థలాలు సిద్ధపరిచి మన లోకంలో ఆనందంగా ఉంచడానికి ఆయన మనకు కారకుడు. అది ఆశీర్వాదం అంటే. భూమి మీద స్థలాలు కదా ఆశీర్వాదాలు అంటే. మనలో ఎంతసేపు ఏమిటి బిల్డింగ్ కట్టేశాడు దేవుడు ఆశీర్వదించారండి, ఏమిటి కారు కొనేసాడు దేవుడు ఆశీర్వదించారండి, మొత్తం అంతా తప్పుడు విధానం నేర్పించేశారండి క్రైస్తవులకి. అయ్యో, తాత్కాలికంగా వచ్చినవయ్యా,
నువ్వు వేసుకునే బట్టలు, నువ్వు ధరించే నువ్వు ఉండే ఇల్లు, నువ్వు తిరిగే కారు, ఇవన్నీ తాత్కాలికంగా నీకు ఇవ్వబడ్డాయి. అది కాదు నిజంగా ఆశీర్వాదం. ఏది నిజంగా రియల్ బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? నువ్వు చనిపోయిన తర్వాత శాశ్వతమైన రాజ్యంలోకి వెళ్ళిపోతావు చూడు, అదండి ఆశీర్వాదం. ఆశీర్వాదం రావాలంటే అబ్రహాముల నమ్మకంతో భూమి మీద బ్రతుకున్నప్పుడు బ్రతకాలి. ఓకే అమ్మా, అర్థమైంది?